ఈ పళ్ళు చూడండి, ఎందుకు మచ్చలు వచ్చాయో తెలుసా? చిన్న పిల్లల వయసు నుంచి ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ తీసుకుంటే పళ్ళ మీద తెలుపు, పసుపు, గోధుమ కలర్ మచ్చలు, బ్రౌన్ మచ్చలు పళ్ళ మీద వస్తాయి. వీటినే డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. ఈ డెంటల్ ఫ్లోరోసిస్ 3 రకాలు. మొదటిది మైల్డ్ వన్. ఇందులో ఏంటంటే పళ్ళ మీద తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మోడరేట్ లో పసుపు కలర్ మచ్చలు, లైట్ బ్రౌన్ కలర్ మచ్చలుగా కనిపిస్తూ ఉంటుంది. సివియర్ డెంటల్ ఫ్లోరోసిస్ లో డార్క్ బ్రౌన్ కలర్ కనిపిస్తాయి, రఫ్ సర్ఫేస్ ఉంటుంది. డెంటల్ ఫ్లోరోసిస్ అనేది పళ్ళు పాడవడం కాదు, ఇది ఎనామిల్ డెవలప్మెంట్ సమస్య అని అర్థం. దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ మచ్చల కలర్ ని బట్టి, డెప్త్ ని బట్టి, పేషెంట్ ఏజ్ ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ డిసైడ్ అయి ఉంటుంది. మైల్డ్ కేసెస్ లో మైక్రో అబ్రేషన్ సరిపోతుంది. మోడరేట్ అండ్ సివియర్ కేసెస్ లో టీత్ వైట్నింగ్ ఒకటి, వినీర్స్, కాంపోజిట్ సిరామిక్ వినీర్స్, క్రౌన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. ఇదంతా సివియారిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా వరకు పెయిన్లెస్ ప్రొసీజర్, ఇంజెక్షన్ అవసరమే ఉండదు. ఈ రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి సరైన కేర్ తీసుకుంటే. ఈ డెంటల్ ఫ్లోరోసిస్ రాకుండా ఎలా నివారించుకోవాలి అంటే, ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటర్ ని ఎక్కువ తీసుకోవద్దు. అడ్వర్టైజ్మెంట్ లో చూపించే విధంగా మనం పేస్ట్ ఎక్కువ వాడకుండా బియ్యపు గింజ అంత మాత్రమే పిల్లలకి ఇవ్వండి. అలాగే డాక్టర్ సలహా లేకుండా ఫ్లోరైడ్ మందులు వాడద్దు. ఈ మచ్చలు బ్రష్ తో పోవు కాబట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం. డెంటల్ ఫ్లోరోసిస్ తో బాధపడుతూ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారా? అయితే వెంటనే విజిట్ చేయండి. నేను మీ డాక్టర్ పద్మావతి.